విశాఖ నగరంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్లను సందర్శించిన విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రత బాగ్చి పోలీసుల విధి నిర్వహణతో పాటు సామాజిక సేవలో కూడా భాగస్వాములు కావాల్సిన అవసరాన్ని తెలిపారు. మానవ సేవే మాధవ సేవగా భావించి ప్రజలకు సహాయం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన కమిషనర్ శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. దొంగతనాలు అరికట్టేందుకు సమర్థవంతంగా పెట్రోలింగ్ నిర్వహించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. తర్వాత జరిగిన సేవా కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు, నిరుపేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ మణికంఠ, చందోలు, ఏసీపీలు, ప్రజాప్రతినిధులు మరియు పోలీసులు పాల్గొన్నారు. దాతలు అందులో శ్రీ సుందరరాం రాజు గారి ఆధ్వర్యంలో, తర్వాత లోకల్ కార్పొరేటర్స్ మిస్టర్ కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో, తర్వాత శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, తర్వాత మేడం రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇంకా కొందరు నాయకులు, కొందరు దాతలు, అందరూ గొప్పవాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు ఒకవైపు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం, మరోవైపు బకెట్స్, మాగ్స్, బ్లాంకెట్స్, పండ్లు పంపిణీ ఉచితంగా అది ఏర్పాటు చేయడం, ఒకవైపు బ్లైండ్ పర్సన్స్కి, మరోవైపు షెల్టర్ హోమ్లో ఉన్న వృద్ధులకు, మరోవైపు విద్యార్థులకు, స్టూడెంట్స్కి, మరోవైపు మన సమాజంలో వెనకపడి ఉన్న వ్యక్తులకు. సో ఇది చలికాలం కాబట్టి బ్లాంకెట్, తర్వాత బాకెట్స్, మాగ్స్, విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిల్స్ ఇవన్నీ ఉచితంగా పంపిణీ చేస్తారండి. ఈ సేవా కార్యక్రమం ఎందుకు చేస్తారంటే వాళ్ళకు తెలుసు మానవ సేవే మాధవ సేవ. ఆ మాట గుర్తు పెట్టుకుంటూ ఇలాగే వాళ్ళు సేవా కార్యక్రమం చేస్తున్నారండి. మన డీసీపీ 1 గారి ఆధ్వర్యంలో, ఏసీపీ గారి ఆధ్వర్యంలో, సిఐ 2 టౌన్ గారి ఆధ్వర్యంలో కూడా ఇది జరుగుతుంది. ఈ చక్కటి ప్రోగ్రాం పెట్టిన ప్రతి వ్యక్తికి పేరు పేరున నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన వైజాగ్ నగరంలో ప్రతి చోట ఇటువంటి ప్రోగ్రాం పెట్టడం ఎంతైనా అవసరం. ఈ సందర్భంగా నేను డీసీపీ గారికి, ఏసీపీ గారికి, ఇన్స్పెక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. అండ్ రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తే, నన్ను పిలిస్తే నేను ఖచ్చితంగా వస్తానని హామీ ఇస్తూ మరొకసారి నిర్వాహకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తీసుకొని ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తే కమ్యూనిటీ పోలీసింగ్ కింద అది మంచి పోలీసింగ్ ఇనిషియేటివ్. అది పోలీస్ ప్రజల అనుబంధం అది ఇంకా పెరుగుతుందని నేను నమ్ముతున్నా, ఆశిస్తున్నా. అండ్ అందరికీ అడ్వాన్స్గా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.